వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఓట్లతో గెలిచి జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యలను గాలి కొదిలేయటం సరికాదన్నారు. 4 రోజుల అసెంబ్లీ సమావేశాలు 25 గంటల 15 నిమిషాల పాటు జరిగాయని 103 మంది సభ్యులు ప్రసంగించారని జీవి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు హాజరై ఉంటే ప్రజా సమస్యలపై మరింత చర్చ జరిగేదన్నారు. డిఎస్సి విషయంలో మంత్రి నారా లోకేష్ వెల్లడించిన వాస్తవాలతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు. ఏపీపీఎస్సీ డిఎస్సి మధ్య తేడా తెలియని వ్యక్తి 5 ఏళ్లు సీఎంగా పనిచేయడం విడ్డూరమని జగన్ పై విమర్శలు గుప్పించారు. అందరికీ నమస్కారం. 4 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చ నడిచింది. 25 గంటల 15 నిమిషాల పాటు అసెంబ్లీ నడిచింది. 4 రోజులు 103 మంది సభ్యులు మాట్లాడారు. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చుంటే 114 మంది మాట్లాడేవాళ్ళు. గొడ్డల పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవటం దురదృష్టకరం. ఎందుకు రాలేదు అసెంబ్లీకి? జీతాలు తీసుకుంటున్నారుగా. జీతాలు తీసుకుంటున్నప్పుడు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఈరోజు శాసనమండలిలో వాయిదా వేయించారు. ముఖ్యమైన అంశాలన్నింటి మీద గోలగోలు చేసి చర్చ జరగకుండా చేశారు. కారణం ఏంటి? మీ బండారం బయటపడుతుందని ఏ ఒక్క అంశం మీద చర్చ జరగకుండా శాసనమండలిలో వాయిదా వేయించారు. చాలా దురదృష్టకరం. అయినా ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియని ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేయడం విడ్డూరంగా ఉంది. నారా లోకేష్ గారు డిఎస్సి గురించి వాస్తవాలను చక్కటి ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వివరించి చెప్తే, వాస్తవాలను బయట పెడితే వైసీపీ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. దానికి ఏం సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ఎందుకు సభకు రాలేదు, అసెంబ్లీకి ఎందుకు రాలేదు? సభలో సమాధానం చెప్పలేక అసెంబ్లీకి ఎగదొబ్బారు. మీకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలా, చర్చ జరపాలా? ఎందుకు భయపడ్డారు? అసెంబ్లీ ఎగ్గొట్టిన ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఎంత బాధ్యత రాహిత్యం. గతంలో జరిగినటువంటి అవినీతి, 5 ఏళ్ల పాలన జరిగినటువంటి అవినీతి అక్రమాలకి, దుర్మార్గ పాలనకి, నియంత పాలనకి, అరాచక పాలనకి సమాధానం చెప్పలేకే ఈరోజు అసెంబ్లీ ఎగ్గొడుతున్నాం. దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడటం చేత కానీ దద్దమ్మ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకనే గొడ్డల పార్టీ వాళ్ళు పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పిల్లులుగా మారిపోయారు. నెక్స్ట్ సమావేశాలకైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. అన్ని సమస్యల మీద చర్చించడానికి ఎప్పుడు కూడా మేము సంసిద్ధంగా ఉంటాం. ఈసారి 4 రోజుల సమావేశాలు జరిగిన బీసీ బిల్లు ఇలాంటి ముఖ్యమైన వాటికి కూడా వైసీపీ వాళ్ళకి ఇష్టం లేకనే సభకు రాలేదు. చాలా దురదృష్టకరం. అసెంబ్లీ సజావుగా జరగటానికి సహకరించిన సభ్యులందరికీ, విప్పులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సమర్థవంతంగా నడిపినటువంటి స్పీకర్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. సహకరించిన అందరికీ నమస్కారం.